ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉంటే నేను ఉంచుకోను అని తల్లిదండ్రులకు అనాథాశ్రమం కానీ లేకపోతే అక్కడ ఎత్తేసుడు ఇక్కడ ఎత్తేస్తాడు, ఆ తమ్ముడు ఈడికి తీసుకొచ్చి ఎత్తేస్తాడు, ఈ తమ్ముడు ఈడికి తీసుకొచ్చి ఎత్తేస్తాడు. ఆయన నీకు ఆ పరిస్థితి రాదు అన్న. ప్రపంచంలో ఈ లోకంలో ఏమన్నా ఉన్నదా అంటే అయ్యవ ప్రేమ అన్న. ఏదన్నా మళ్ళా దొరకదు కదరా అని అంటే అది అయ్యవ ప్రేమ అన్న. వాళ్ళు ఉన్నప్పుడు సంతోషం ఉంచండి, వాళ్ళు ఉన్నప్పుడు బతుకున్న రోజులు వాళ్ళకు బాధ అనే దానికి తెలియకుండా, ఎందుకంటే పడ్డ బాధలు మస్తున్నాయి వాళ్ళ లైఫ్లో. నిన్ను మొట్టమొదటిగా నేను మా అయ్య ఛాతీ మీద వండుకున్నప్పుడు మా నాయన సంతోషం చూస్తే, ఆ కళ్ళల్లా ఆ నీళ్ళు చూస్తే నాకు ఏడుపు వస్తుంది అన్న. సో అయ్యవ్వకి ఎప్పుడు కష్టం పెట్టకండి అన్న, వాళ్ళు పడ్డ కష్టాలు. అరే దసరా నాడు మాకు కొత్త బట్టలు తీసుకొచ్చి పాత బట్టలు వేసుకొని తిరుగుతుండే నాయన అందరి ముందు. అవి గుర్తుకు చేసుకో అన్న. నువ్వు స్కూల్ పోయేటప్పుడు తన జేబులో పైసలు లేకున్నా పర్లేదు, అమ్మ 7 నుంచి 2 రూపాయలు 3 రూపాయలు తీసుకొచ్చి నీ జేబులో పెడుతుండే 5 రూపాయలు. ఆ రోజులు గుర్తుకు చేసుకో అన్న. చెప్పులు చినిగిపోయినా వేసుకొని పోతుండే కానీ నీకు స్కూల్ పోయేటప్పుడు బూట్లు కరెక్ట్గా తీసుకొచ్చిస్తుండే. ఆ రోజులు గుర్తుకు చేసుకో అన్న. తను బండి మీద లేకున్నా మీకు బండి ఇచ్చి పంపిస్తుండే, తనే నడుచుకుంటూ పోతుండే పనికి. ఆ రోజులు గుర్తుకు చేసుకో అన్న. నాయన ఏం చేసాడు నీ గురించి, అంతే తప్ప నాయన ఏం ఉంచినావు, ఏం చేసినావు, ఎక్కడ పెట్టినావు, ఏం సంపాదించి ఉంచినావు, మాకేం కట్టలు కట్టి పెట్టినావు నాయన అన్నోనికి నేను చెప్తున్నా. నాయన అరే నువ్వేం బీక్తున్నావురా ఇప్పుడు, ఇంత పెద్దగా అయినా ఇప్పుడు ఒక చిన్న సమస్య వస్తేనే అటు ఇటు మొత్తం చేపలకు కొట్టుకుంటూ చిన్న సమస్య వస్తే, అరే నీకు చిన్న ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక కష్టం ఒక బాధ తెలియకుండా పెంచిండు మీ నాయన. మరి అప్పుడు మీ నాయన గురించి అందుకే చెప్తున్నా, నాయన ఉన్న రోజులు అయ్యవ్వకు మంచిగా చూసుకోండి. అట్లీస్ట్ మంచిగా చూసుకుంటూ రాకపోతే వాళ్ళకి బాధ పెట్టకండి రా, వాళ్ళని ఏడిపియకండి. ఈ ఫాదర్స్ డే సందర్భంగా నేను చెప్పాల్సింది ఇదే, నేను చెప్తున్నాను ఇదే, అందరికీ చెప్తున్నా. అయ్య ఉన్న రోజులు వాళ్ళకు మంచిగా చూసుకోండి, దేవుడి లెక్క చూసుకోండి, కాళ్ళు ముక్కుండి పొద్దుగా లేచి